నమస్కారమండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కానీ నిజంగా ఈసారి పండగ వాతావరణం అంత ప్రశాంతంగా ఉందా? లేదా ఏదో తెలియని భయం మనందర్నీ వెంటాడుతోందా? పండగ వస్తోందంటే చాలు పిండి వంటలు, కొత్త బట్టలు, బంధువుల సందడి గుర్తుకురావాలి. కానీ ఈ ఏడాది పరిస్థితి వేరుగా ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, వాట్సాప్ గ్రూపుల్లో చూస్తే చాలు, తల్లులు జాగ్రత్త, కొడుకులున్నవాళ్లు ఇది చెయ్యకపోతే ప్రమాదం అంటూ వస్తున్న వార్తలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అసలు ఈసారి సంక్రాంతికి ఏమైంది? జ్యేష్ఠ నక్షత్రం నిజంగానే కీడు తీసుకొస్తోందా? మగపిల్లలున్న ప్రతి తల్లి గుమ్మడికాయ దానం చేయాల్సిందేనా? అసలు ఈ ప్రచారంలో నిజమెంత, అబద్ధమెంత? ఒక్కసారి గుండెమీద చేయి వేసుకుని ఆలోచించండి. దేవుడు మనకి కీడు చేస్తాడా? అసలు జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాల గురించి పూసగుచ్చినట్లు వివరిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఈ మంచి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఒక్క లైక్ వేసుకోండి, అది మాకు ఎంతో బలం. విషయంలోకి వెళ్తే ప్రతి ఏటా సంక్రాంతి వస్తుంది, వెళుతుంది. కానీ ఈసారి జ్యేష్ఠ నక్షత్రం అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. కొడుకులున్న తల్లులు తమ బిడ్డ ఎక్కడో హాస్టల్లోనో, ఉద్యోగం రీత్యా వేరే ఊర్లోనో ఉంటే ఈ వార్తలు చూసి కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అసలు సంక్రాంతి అంటేనే సూర్యుడి పండగ కదా, సూర్యుడు మకర రాశిలోకి మారే సమయం, మరి ఈ చంద్రుడికి సంబంధించిన నక్షత్ర గొడవ ఇప్పుడెందుకొచ్చింది అని అనుమానం మీకు రావచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. సాధారణంగా పండగల్లో నక్షత్రాల ప్రస్తావన సహజమే అయినా ఈసారి దాన్ని కీడుగా ప్రచారం చేయడం వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది. ఇంతకీ జ్యేష్ఠ నక్షత్రం రోజు సంక్రాంతి వస్తే ఏమవుతుంది? పురాణాల ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం అనేది ఇంద్రుడికి సంబంధించినది, చాలా శక్తివంతమైనది. శక్తివంతమైన రోజున పవిత్రమైన సంక్రాంతి పురుషుడు వస్తున్నప్పుడు అది మంచి జరగాలి కానీ చెడు ఎందుకు జరుగుతుంది? లాజిక్ మిస్ అవుతున్నాం కదా? అవును, ఒకసారి గట్టిగా ఆలోచించండి. మన పెద్దలు ఎప్పుడూ భయపెట్టే సంప్రదాయాలు పెట్టలేదు. కీడు ఉంది, దోషం ఉంది అని చెప్పి పరిహారాలు చేయించడం వెనుక ఒక సామాజిక కోణం కూడా దాగి ఉండొచ్చు కదా. దానధర్మాలు చేయడం ఎప్పుడూ మంచిదే, కానీ భయంతో చేసే దానం కంటే భక్తితో చేసే దానానికే విలువ ఎక్కువ అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే పంచాంగకర్తలు, ప్రముఖ సిద్ధాంతులు ఏం చెబుతున్నారో తెలుసా? సంక్రాంతి అనేది సౌరమాన పండగ, అంటే సూర్యుడి గమనం ఆధారంగా జరుపుకునేది. నక్షత్రం అనేది చంద్రుడి గమనం, ఈ రెండు వేరువేరు. జ్యేష్ఠ నక్షత్రం ఉన్నంత మాత్రాన సంక్రాంతి పురుషుడు ఆగ్రహిస్తాడనో, కొడుకులకు కీడు జరుగుతుందనో ఎక్కడా ప్రామాణిక గ్రంథాల్లో స్పష్టంగా లేదు. మరి ఈ పుకారు ఎక్కడి నుండి పుట్టింది? బహుశా జ్యేష్ఠ మాసంలోనో లేదా జ్యేష్ఠ నక్షత్రం ఆధిపత్యం ఉన్నప్పుడు వచ్చే కొన్ని ప్రతికూల ఫలితాలను సంక్రాంతికి లింక్ పెట్టి ఉండవచ్చు. అంతే తప్ప నీ కొడుకుకి ఏదో అయిపోతుంది అని చెప్పడం కేవలం మూఢనమ్మకమే అని చాలామంది పండితులు కొట్టిపారేస్తున్నారు. కాబట్టి తల్లులారా, మీ బిడ్డలకు మీ ఆశీర్వాదమే పెద్ద రక్ష. అంతకంటే పెద్ద పరిహారం ఈ ప్రపంచంలోనే లేదు. కానీ ఒక్క విషయం మనం గమనించాలి. మానసిక ప్రశాంతత కోసం మన పెద్దలు కొన్ని పరిహారాలు చెప్పారు. ఒకవేళ మీ మనసులో ఇంకా ఏదో చిన్న మూల సందేహం ఉండి, అమ్మో నిజమైతే ఎలా అనే భయం ఉంటే దానికి చిన్న పరిష్కారం ఉంది. అంతేకాని వేల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన పని లేదు. కేవలం పేదవారికి, బ్రాహ్మణులకు గుమ్మడికాయనో స్వయంపాకమో దానమివ్వడం మంచిదే. అది దోషం పోవడానికి అని కాకుండా సంక్రాంతి పవిత్ర దినాన ఒక మంచి పని చేశామనే తృప్తి కోసం చేయండి. దానం చేస్తే పుణ్యమే కాని పాపం రాదు కదా, ఆ ఉద్దేశంతో చేయండి తప్ప భయంతో వణికిపోతూ చేయకండి. మీ భయమే మీ పిల్లలకు అసలైన నెగటివ్ ఎనర్జీ. మీరు ధైర్యంగా ఉంటేనే మీ పిల్లలు బాగుంటారు. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వీడియోని లైక్ చేయని వారు ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. నిజానికి ఇలాంటి పుకార్లు ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. పోయినసారి మరొక నక్షత్రం అన్నారు, అంతకుముందు మరొక తిథి అన్నారు. జ్యేష్ఠ నక్షత్రం అంటే పెద్దది అని అర్థం, జ్యేష్ఠ అంటేనే శ్రేష్టమైనది అని కూడా అర్థం ఉంది. మరి అంత గొప్ప నక్షత్రం రోజున సంక్రాంతి వస్తే అది మరింత శుభసూచకం కావాలి కదా. కొడుకులున్నవాళ్లు ఆ రోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకుని తమలపాకులో చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టినా చాలు, సకల దోషాలు పోతాయి. అంత సులభమైన మార్గాలుండగా ఎందుకండి ఈ టెన్షన్లు? మరొక కోణంలో చూస్తే అసలు ఈ సంక్రాంతి పురుషుడి వాహనం, వస్త్రం, ఆభరణాలు ఇవన్నీ పంచాంగంలో వేరువేరుగా ఉంటాయి. వాటి ఆధారంగా ఫలితాలు చెబుతారు. కానీ కేవలం నక్షత్రాన్ని పట్టుకుని కీడు కీడు అని అరవడం శాస్త్రీయం కాదు.
మీ ఇంటి దేవుణ్ణి నమ్మండి. మీ కన్నపేగు మీ కళ్ల ముందే క్షేమంగా ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియక అనవసరంగా హైరాణ పడిపోతున్నారు. ఈ సంక్రాంతి పండుగ రోజు ఒక కొడుకున్న తల్లులు 2 కొడుకులు లేదా 2 సంతానం ఉన్నవాళ్ల దానం అడిగి డబ్బులు తెచ్చుకుని ఆ దానం వచ్చిన డబ్బులతో రంగుల గాజులు వేసుకోవాలని చాలామంది హల్చల్ చేస్తున్నారు. దీని వెనుక అంతరార్థం ఏమిటంటే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఇందులో వాస్తవం లేదని చెబుతున్నారు. కాకపోతే స్త్రీలు మట్టిగాజులు వేసుకుంటే చాలా మంచిది. మన సంప్రదాయంలో కీడును సూచించే పండగ అంటూ ఏమీ లేదని పండితులు చెబుతున్నారు. ఇంకో మాట, అసలు దానం ఎందుకు చెయ్యాలి? సంక్రాంతి అంటేనే పంట చేతికొచ్చే సమయం. మన దగ్గర ఉన్నదాన్ని 10 మందికి పంచడమే ఈ పండగ ఉద్దేశం. అది జ్యేష్ఠ నక్షత్రమైనా రోహిణీ నక్షత్రమైనా దానం చేయడం అనేది ఒక బాధ్యత. అంతే తప్ప అది ఒక శిక్షలాగానో జరిమానాలాగానో భావించి చేయకూడదు. అయ్యో నా కొడుకుకి ఏదో అయిపోతుంది కాబట్టి నేను ఈ గుమ్మడికాయ ఇస్తున్నాను అనే భావనతో ఇస్తే తీసుకునేవాడికి కూడా అది మంచిది కాదు. నా బిడ్డ సుఖసంతోషాలతో ఉండాలి, ఈ పండగనాడు నా వల్ల ఒకరికి ఆకలి తీరాలి అనే భావనతో ఇవ్వండి. అప్పుడు చూడండి ఆ దైవం మీ ఇంటిని ఎలా చల్లగా చూస్తాడో. చివరగా ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది. అమ్మ ప్రేమ సముద్రమంత లోతైనది. అందుకే చిన్న అలజడి వచ్చినా తట్టుకోలేదు. కాని అమ్మలు గుర్తుంచుకోండి, మీ ధైర్యమే మీ పిల్లలకు శ్రీరామరక్ష. జ్యేష్ఠ నక్షత్రం సంక్రాంతి నాడు రావడం యాదృచ్ఛికం మాత్రమే, అది అనర్థం కాదు. పండగని పండగలా జరుపుకోండి. పిండి వంటలు చేయండి, పిల్లలకు గోరుముద్దలు తినిపించండి. ఆకాశంలో ఎగురే గాలిపాటాల్లాగా మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఎగరాలని దీవించండి. అంతేకాని లేనిపోని అపోహలతో మనసు పాడు చేసుకోకండి. ఈ విషయం మీ ఒక్కరితోనే ఆగిపోకూడదు. మీలాగే కంగారు పడుతున్న ఎంతోమంది తల్లులకు ఈ విషయం తెలియాలి. అందుకే ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వాళ్ల మొహంలో చిరునవ్వు చూడండి. అంతకంటే పుణ్యం ఇంకేముంది? మీకు ఈ వివరణ నచ్చితే, మనసుకి హత్తుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరేమనుకుంటున్నారో వినాలని నాకు ఆసక్తిగా ఉంది. ఇలాంటి మరిన్నో వాస్తవాలు, ఆసక్తికరమైన విషయాలు, మనసు విప్పి మాట్లాడుకునే టాపిక్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఉండండి, ధైర్యంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.